ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జూలై 9 మంగళవారం. క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు తిథి చవితి నక్షత్రం ఆశ్లేష. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి వ్యాపారంలో సొంత ఆలోచనలు అంతగా కలిసి రావు. ధన వ్యవహారాల్లో ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆప్తులతో మాట పట్టింపులు, వృత్తి ఉద్యోగాల అధికారులతో సమస్యలు కలుగుతాయి. విద్యార్థులకు మరింత కష్టపడాలి. నిరుద్యోగ ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారులతో మన్ననలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పాత రుణాల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చిన్నటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట చికాకులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సమాజంలో ప్రముఖుల పరిచయాలు లభిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు అధికమవుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో నూతన సమస్యలతో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. ఆర్థిక లాభం కలుగుతుంది. గృహ శుభకార్యములు నిర్వహిస్తారు. సంతాన ఉద్యోగ వివాహ యత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అన్ని విషయాల్లోనూ బంధుమిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఉద్యోగం అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో చేయడం మంచిది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంతాన విద్య విషయాల్లో సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత అధికమవుతాయి. ఖర్చులు అదుపులో చేయడం మంచిది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శన చేసుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్య విషయాల్లో సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. వ్యాపారంలో శత్రు సమస్యల నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వ్యవహారాల్లో అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.